కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, కానీ స్లోగా తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేసినా కొంత రిస్క్ ఉంటుంది, కొంత బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద ఒక వెహికల్లో వెళ్తున్నా సరే ద ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో రిస్క్ బెనిఫిట్ అనేది చూసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత ఉంటుంది. మనం సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అసలు క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుంది? అది మొదటి పాయింట్. మనం అదే చెప్తాం, సరేనమ్మా మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోరు, అసలు క్యాన్సరే ప్రాణాంతకం కదా, దాంతో అసలు ప్రాణానికే ప్రమాదం కదా, ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద కీమోథెరపీస్లో జుట్టు ఊడిపోద్దండి. ఊడిపోయిన జుట్టు మళ్ళీ కీమోథెరపీ ఆపంగానే మంచిగా వచ్చేస్తుంది. సో అది ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొన్ని క్యాన్సర్లో కొంచెం లాంగ్ టైం కాళ్ళు చేతులు మంటలు లాంటివి జరుగుతుంటాయి, కానీ ఇవన్నీ కూడా టాలరబుల్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. లాంగ్ టర్మ్లో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ అలాంటివి ఉంటే మనం ముందే యాంటిసిపేట్ చేయటము, అలాంటివి రాకుండా మెడిసిన్స్ ఇవ్వటము అది చేస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడి మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయకూడదు. నెంబర్ 2, లాంగ్ టర్మ్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడి అవాయిడ్ చేయటం కన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అవి రెండు కాకుండా ఇంకోటి ఏంటంటే మోస్ట్ సైకలాజికల్ అండి. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది మళ్ళీ క్యాన్సర్ వస్తుందా అని టెన్షన్లో ఉంటారు. అలా ఉండకూడదు. ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చింది, మనం సర్జరీ చేయించుకున్నారో లేదా స్టెంట్ వేయించుకున్నారో నార్మల్ అయిపోయారు, మళ్ళీ రోజు హార్ట్ అటాక్ వస్తుంది టెన్షన్ పడరు కదా. అలాగే క్యాన్సర్ కూడా బీపీ లాగా, షుగర్ లాగా, హార్ట్ డిసీజ్ లాగా అది ఒక డిసీజే. ఒకసారి క్యూర్ అయింది, వచ్చే అవకాశం ఉందంటే ఉండొచ్చు, కానీ అది ఎప్పుడు వస్తుందని రోజు బాధపడటం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో క్యాన్సర్ క్యూర్ అయిన వాళ్ళకి మనం అదే చెప్తాం, బాడీలో క్యాన్సర్ లేదు, వరీ కాకండి, మీరు రెగ్యులర్గా వచ్చి చూపించుకోండి.